అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మామూలు విషయం గురించి కాదు, డయాబెటీస్ అనే ఒక పెద్ద ఛాలెంజ్ని ఎదుర్కోవటానికి రెడీ అవుతున్నాము. ఇది ఒక యుద్ధం లాంటిది. కానీ ఈ యుద్ధంలో మన అతిపెద్ద ఆయుధం ఏంటో తెలుసా? మన ప్లేట్లోని ఆహారమే. అవును, ఆహారాన్ని శత్రువుగా చూడటం ఆపేసి దాన్ని ఒక సూపర్ పవర్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాము. సో గెట్ రెడీ, ఎందుకంటే మీ మిషన్ ఇప్పుడే మొదలవుతోంది. డయాబెటీస్ అని డాక్టర్ చెప్పగానే మనలో చాలామందికి మైండ్లో ఫస్ట్ స్ట్రైక్ అయ్యే క్వశ్చన్ ఇదే కదా. అయ్యో, ఇంకా నా ఫేవరెట్ స్వీట్స్ తినలేనా? లైఫ్లో స్వీట్నెస్కి ఫుల్ స్టాప్ పెట్టేయాల్సిందేనా? నిజంగా ఈ ఒక్క ఆలోచనే మనల్ని ఎంత టెన్షన్ పెడుతుందో కదా. కానీ ఆగండి, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే అని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. డయాబెటీస్ అంటే స్వీట్స్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం కాదు, వాటిని స్మార్ట్గా, తెలివిగా కంట్రోల్ చేయడం. సో గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ ఇస్ ద కీ, కంప్లీట్ బ్యాన్ కాదు. రైట్, అపోహల్ని పక్కన పెట్టేద్దాం. ఇక మన అసలు మిషన్లోకి ఎంటర్ అవుదాం. అదేంటంటే మన ఫుడ్లోనే దాగియున్న సూపర్ పవర్స్ని అన్లాక్ చేయడం. హై బ్లడ్ షుగర్కి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి మనకు కొన్ని పవర్ఫుల్ సైంటిఫిక్ టూల్స్ ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మన ఆర్సనల్లో మొదటి సూపర్ పవర్ గ్లైసెమిక్ ఇండెక్స్, షార్ట్గా జిఐ అంటారు. దీని సింపుల్గా ఒక ఫుడ్ ఐటమ్ స్పీడ్ రేటింగ్ అనుకోవచ్చు. అంటే మనం ఒక ఫుడ్ తిన్నప్పుడు దాని నుండి వచ్చే షుగర్ మన రక్తంలోకి ఎంత ఫాస్ట్గా రిలీజ్ అవుతుందో చెప్పేసుకోరన్నమాట. మరి ఈ స్పీడ్ ఎందుకింత ఇంపార్టెంట్ అంటారా? ఆలోచించండి, ఒకేసారి షుగర్ వరదలా మన రక్తంలోకొస్తే ఏమవుతుంది? షుగర్ లెవెల్స్ అమాంతం ఆకాశంలోకి దూసుకుపోతాయి. అందుకే ఈ స్పీడ్ రేటింగ్ చాలా ముఖ్యం. సో ఈ యుద్ధంలో మన హీరోలు ఎవరు, విలన్లు ఎవరు చూద్దాం. యాపిల్స్, బెర్రీస్, పప్పుధాన్యాలు ఇవన్నీ లో జిఐ హీరోస్. ఇవి మనకు నెమ్మదిగా, స్టెడీగా ఎనర్జీని ఇస్తాయి. మరి విలన్స్? మామిడిపండు, వైట్ బ్రెడ్, షుగరీ డ్రింక్స్ లాంటి హై జిఐ విలన్లు. ఇవి తిన్న వెంటనే మన రక్తంలో ఒక షుగర్ సునామీని సృష్టిస్తాయి. సో మీ ప్లేట్లో ఎవరికి చోటివ్వాలి? హీరోస్కా లేక విలన్స్కా? చాయిస్ ఈజ్ యోర్స్. ఓకే, మన నెక్స్ట్ సూపర్ పవర్ ఫైబర్ పవర్. దీన్ని మన బాడీకి ఒక డిఫెన్స్ షీల్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనం తిన్న ఆహారంలోని షుగర్ మన రక్తంలోకి రాకెట్లా దూసుకుపోకుండా ఒక గోడలా అడ్డుకుంటుంది. దాన్ని స్లోడౌన్ చేసి కొద్ది కొద్దిగా రిలీజ్ అయ్యేలా చూస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? సడన్గా వచ్చే షుగర్ స్పైక్స్కి మనం ఈజీగా చెక్ పెట్టొచ్చన్నమాట. ఇది నేను ఊరికే చెప్తున్న మాట కాదు, దీని వెనుక పక్కా సైన్స్ ఉంది. 2017లో జరిగిన ఒక స్టడీ ఏం తేల్చిందంటే, మనం ఫైబర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు భోజనం తర్వాత మన బాడీలో ఇన్సులిన్ రెస్పాన్స్ తగ్గిందట. సింపుల్గా చెప్పాలంటే, ఫైబర్ ఉండటం వల్ల షుగర్ని మేనేజ్ చేయడానికి మన శరీరం అంతగా స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదన్నమాట. ఎంత కూల్ కదా. ఇప్పుడు మనం ఒక నెక్స్ట్ లెవెల్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. మన మూడో ఆయుధం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. దీన్ని మన సీక్రెట్ వెపన్ అని పిలవచ్చు. ఇదేం చేస్తుందంటే, మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మన బాడీలోనే ఉన్న న్యాచురల్ షుగర్ కంట్రోల్ సిస్టమ్ని మరింత షార్ప్గా, ఎఫెక్టివ్గా పనిచేసేలా ట్రైన్ చేస్తుందన్నమాట. మరి ఈ సీక్రెట్ వెపన్ ఎంత పవర్ఫుల్ అని డౌట్ వస్తోందా? వినండి. ఒక పెద్ద మెటా అనాలిసిస్, అంటే చాలా స్టడీస్ని కలిపి చేసిన రీసెర్చ్లో ఏం తేలిందంటే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల హోమా-ఐఆర్ అనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొలమానంలో యావరేజ్గా 0.72 పాయింట్ల తగ్గుదల కనిపించింది. మీకు ఈ నంబర్ చిన్నగా అనిపించొచ్చు, కానీ బ్లడ్ షుగర్ కంట్రోల్ విషయంలో ఇది ఒక మామూలు విషయం కాదు. ఇది ఒక మేజర్ విక్టరీ. ఇది పక్కా సైంటిఫిక్ ప్రూఫ్. ఆల్రైట్, మన దగ్గర ఇప్పుడు సూపర్ పవర్స్ ఉన్నాయి. మన దగ్గర సీక్రెట్ వెపన్స్ కూడా ఉన్నాయి. కాని వాటిని ఎలా వాడాలి? ఇప్పుడు దాని గురించే తెలుసుకోబోతున్నాం. ఇది మీ హెల్త్ ఆమో ప్లాన్, మీ డైలీ విక్టరీ కోసం ఒక క్లియర్ మిషన్ బ్రీఫింగ్. ఒక పర్ఫెక్ట్ బ్లడ్ షుగర్ ఫ్రెండ్లీ సూపర్ మీల్ని తయారు చేయడం పెద్ద కష్టమేం కాదు. జస్ట్ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. స్టెప్ 1, మీ ప్లేట్లో ఒక లో జిఐ కార్బ్ని హీరోగా ఎంచుకోండి. స్టెప్ 2, దానికి సపోర్ట్గా కొంచెం ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ని యాడ్ చేయండి. ఇక స్టెప్ 3, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పోర్షన్ సైజ్ని కంట్రోల్లో ఉంచుకోవడం. ఈ 3 కలిసినప్పుడు ఏమవుతుందంటే, కార్బ్స్ నుండి వచ్చే షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది, మీకు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండి ఎనర్జీ వస్తుంది. ఇదే బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ వెనుకున్న అసలు సీక్రెట్. ఓకే,
ఇప్పుడు మనం ఒక టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాం. ఇది నేరుగా హెల్త్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అంటే అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ నుంచి వచ్చిన అఫీషియల్ గైడ్లైన్స్. సో జాగ్రత్తగా వినండి. ఈ మిషన్లో మనం సాధించాల్సిన 3 మెయిన్ టార్గెట్స్ ఉన్నాయి. నంబర్ 1, మన బాడీ వెయిట్లో కనీసం 7% తగ్గాలి. నంబర్ 2, వారానికి కనీసం 150 నిమిషాలు ఏదైనా మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇక నంబర్ 3, ఎఫెక్టివ్ ఈటింగ్ ప్యాటర్న్స్ని అలవాటు చేసుకోవాలి. ఈ 3 డయాబెటీస్పై విజయం సాధించటానికి మన రోడ్ మ్యాప్. మరి ఈ టార్గెట్స్ రీచ్ అయితే మనకొచ్చే రిజల్ట్ ఏంటి? వింటే ఆశ్చర్యపోతారు. ఫేమస్ డయాబెటీస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ ట్రయల్ ఏం చెప్తుందంటే, ఇలాంటి లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ని 1 కాదు 2 కాదు ఏకంగా 58% తగ్గించవచ్చట. 58%! ఇది నిజంగా ఒక అన్బిలీవబుల్ విక్టరీ. రైట్, ఇన్ని కష్టపడ్డాం కదా, మరి రివార్డ్ వేండామా? మనమందరం వెయిట్ చేస్తున్న పార్ట్కే వచ్చేశాం. ఈ మిషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మనకు దొరికే అసలైన గిఫ్ట్ ఏంటో తెలుసా? రుచికరమైన ఫుడ్ని, ఎస్, స్వీట్స్ని కూడా ఎంజాయ్ చేయగలగడం. ఎదిగోండి మీకోసం ఒక స్పెషల్ స్వీట్ ఆర్సెనల్. డయాబెటీస్ని స్మార్ట్గా మేనేజ్ చేస్తూనే మనం ఎంజాయ్ చేయగల కొన్ని అమేజింగ్ డెజర్ట్స్ ఇవి. బనానా ఐస్ క్రీమ్, హోల్ వీట్ ఫ్రూట్ కేక్, అవకాడో చాక్లెట్ మూస్. వావ్! ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ బనానా ఐస్ క్రీమ్. నమ్మండి, ఇది చాలా సింపుల్. బాగా పండిన అరటిపండుని ముక్కలుగా కోసి ఫ్రీజ్ చేయండి. తర్వాత దాన్ని కొద్దిగా ఆల్మండ్ మిల్క్తో కలిపి బ్లెండ్ చేస్తే అంతే, క్రీమీ ఐస్ క్రీమ్ రెడీ. ఇందులో మనం ఎక్స్ట్రా షుగర్ కలపాల్సిన పనే లేదు. పైగా ఫైబర్ బోలెడంతా. ఎంత సింపుల్, ఎంత హెల్దీ! కేక్ తినాలనిపిస్తోందా? అస్సలు వరీ అవ్వకండి. మనం ఒక పవర్-అప్ కేక్ తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే, మైదాకి బదులుగా హోల్ వీట్ ఫ్లోర్, పంచదారకి బదులుగా స్టీవియా లాంటి న్యాచురల్ స్వీట్నర్, ఇంకా పండ్లు, నట్స్ వేసి ఒక గిల్ట్ ఫ్రీ టేస్టీ కేక్ రెడీ చేసుకోవచ్చు. ఇదే కదా అసలైన పవర్-అప్ ట్రీట్. ఇక ఇది వింటే మీరు షాక్ అవుతారు. అవకాడోతో డెజర్ట్. అవును, మీరు విన్నది కరెక్టే. బాగా పండిన అవకాడో, కొంచెం కోకో పౌడర్, మీకు నచ్చిన స్వీటనర్ కలిపి బ్లెండ్ చేస్తే సూపర్ క్రీమీ చాక్లెట్ మూస్ రెడీ అయిపోతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇందులోని హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా స్టేబుల్గా ఉంచుతాయి. అందుకే ఇదొక స్టెల్త్ మోడ్ సూపర్ డెజర్ట్. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క కీ పాయింట్ ఏంటంటే, ఆహారాన్ని చూసి భయపడడం, దాన్ని పూర్తిగా దూరం పెట్టడం కాదు మన పని. దాన్ని తెలివిగా మన కంట్రోల్లోకి తెచ్చుకోవడమే మన అసలైన, మన నిజమైన సూపర్ పవర్. ఇప్పుడు చూడండి, మీ దగ్గర అవసరమైన టూల్స్ ఉన్నాయి. వాటి వెనకున్న సైన్స్ ఏంటో కూడా మీకు తెలుసు. ఈ మిషన్ ఇప్పుడు పూర్తిగా మీ చేతుల్లో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆలోచించండి. ఈ కొత్తగా తెలుసుకున్న సూపర్ పవర్స్తో మీరు సాధించబోయే మొట్టమొదటి స్వీట్ విక్టరీ ఏది కాబోతోంది?